గతంలో అంటే ఎన్నికలకు ముందు మనం ఒకసారి గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసుకుని చాలా వ్యాఖ్యలు అందరం కూడా చూసాం. ముఖ్యంగా అసెంబ్లీ గేటు కూడా తాకలేరు, అసెంబ్లీ గేట్లో అడుగు కూడా పెట్టనివ్వము, రెండు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది, 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయావు, సో నువ్వు ఇంక అసెంబ్లీలో అడుగు పెట్టే సమస్య లేదు, ప్రజలు నిన్ను నమ్మట్లేదు, ఇలాంటి వ్యాఖ్యలు మనం చాలా చూసాం. అయితే అనూహ్యంగా ఆయన పిఠాపురం స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలవటం, ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం, ఇక మరొక 4 శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఇవన్నీ చకచక జరిగిపోయినాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అలాగే శాసనసభ వ్యవహారాలకు తగ్గట్లుగా నడుచుకుంటానంటూ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాంట్లో గతంలో పవన్ కళ్యాణ్ని ఎలా విమర్శించారు, ఇప్పుడు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నటువంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడున్నారనేటువంటిది మీనింగ్ వచ్చేలాగా అసెంబ్లీ గేటు బద్దలయ్యే విధంగా ఒక వీడియో, దానికి ముందు సింహం ఒకటి నుంచుని గర్జిస్తున్నట్లుగా పెట్టి అసెంబ్లీ నుండి అవినీతిపై గర్జన అనేటువంటి టైటిల్తో ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే జనసేన శ్రేణులు వైరల్ చేస్తున్నటువంటి వీడియో.